రే ప్రభా, ఎక్కడ్రా? ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏంటి వీడు ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోయాడు? వీడెప్పుడు ఇంతే. ఐరన్ బాక్స్ ఎవరు ముట్టుకోకండి, షాక్ కొడుతుంది. రేయ్ ఆగరా, ఆగరా. ఎందుకు రాను కొడుతున్నావు? నీకు తెలీదు రిషి. ఏంట్రా తెలిసేది? ప్రభా, ప్రభా, నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేమిటంటే నోర్మల్, ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పు. అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అన్ని సారీ చెప్పమంటావు. సారీ చెప్పరా? ఏంట్రా ఇది? ఎంత చిన్న విషయానికి చుట్టూ కొడుకు. ఏది చిన్న విషయం? నన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టడం చిన్న విషయమా? అంకుల్ ప్లీజ్, ఇంట్లో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు? రేయ్ నువ్వు ఆగరా. రిషి, ఐఎమ్ వెరీ సారీ. వాడు చేసిన తప్పే. రిషి, వాడిని ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం వెళ్ళు. నువ్వు పోరా. I said you get out. నువ్వు వాడిపోమంటావేట్రా? నోర్మల్, ఏ నువ్వు తాగి మాట్లాడుతున్నావు. పోతలకి. నేను తాగలేను, నేను చెప్పేది విను. ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద వద్దు. ఇంకా నిలబడ్డావే ఓ హనుమంతు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏమిట్రా ఇదంతా? వాడిక్కడే ఉంటే మన 30 years ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమన్న భయం వేస్తుందిరా. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న? నేను వెళ్ళిపోతాను. ఏమైందన్నా? ప్రభా, ఒరే హనుమంతు, ఒక్కసారి నా మాట వినరా? ఎవరు ఏమి మాట్లాడద్దు. లోనకెళ్ళండి. గో 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 మ్యాన్. ఐఎమ్ సారీ బాబాయ్. నేను రిషిని కావాలనుకోవట్లేదు. నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలరా. వాడు అసలు నా కొడుకే కాదు. మీ నాన్న ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అన్నాడు కాబట్టి ఆగిపోయాను. లేకపోతే అక్కడే చెప్పేవాడిని. నా కొడుకు అని మీ నాన్న చెప్పంటే చెప్పాను. ఎందుకో నాకు తెలీదు. నేను వెళ్తున్నానన్నా. ఇన్నాళ్ళు నేనే నీ సర్వస్వం అనుకున్నాను. కాదు నాన్న, నీకు వేరే ప్రపంచం ఉంది. ఎవరు నాన్న రిషి? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఆయన చెప్పరా, నేను చెప్తాను. రాజేశ్వరి, నన్ను చెప్పనివ్వండి. ప్రభా, మీ నాన్నతో 20 ఏళ్లుగా మాట్లాడిన పెద్ద ఆయన ఓ రోజు ఇంటికి పిలిచారు. ఇప్పటికైనా నన్ను ఇంట్లోకి రానిచ్చారు. చాలా సంతోషం. నన్ను క్షమించానని ఒక మాట చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జరిగింది వదిలేసే అన్నయ్య. ఇక జరగాల్సిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వనేది? ఆ రోజు మనం గుళ్ళో కలిసాం కదా, అప్పుడు మా అబ్బాయి విశ్వనాథ్ అన్నయ్య కూతుర్ని చూశాడు.
పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు. మనవడు పట్టుపట్టాడని నాన్న కూడా ఓ మెట్టు దిగొచ్చి దీనికి ఒప్పుకున్నారు. రిషి, నమస్తే అంకుల్. నమస్తే. అరే రే. కూర్చో. విశ్వనాథ్ అన్నయ్యని అడగటానికి మొహం చెల్లక నాన్న నిన్ను పిలిపించారు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నా ప్రాణాలిచ్చేనా విశ్వనాథ్ నొప్పించి ఈ పెళ్లి జరిపిస్తాను. ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? రే, నాకేం అభ్యంతరం లేదురా, కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించడానికి నా కుటుంబం అన్న నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. డోంట్ వరీరా. ఓ పని చేద్దాం. ఎలాగూ మనందరం 10 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా, రిషిని మన అప్పలనాడు కొడుగ్గా నందినికి పరిచయం చేద్దాం. ఇద్దరు బాగా చదువుకున్నోళ్లే, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చాక నందినిని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం. రే, నువ్వు మీ నాన్న ఒకటవ్వాలరా. కానీ నువ్వు నందినితో క్లోజ్ గా ఉంటూ చూసి ఎక్కడ తన మాట పోతుందోనని నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరం? నందిని మీద నేను మనసు పడడం నిజమే, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. నందినికి కూడా నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో నువ్వు భయపడ్డానికి కానీ నేను బాధపడడానికి కానీ ఏమీ లేదు. నువ్వు నాకు ముఖ్యం నాన్న. నువ్వు నా హీరో. నీకోసం ఏమైనా చేస్తాను. ఇవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్లి హ్యాపీగా చేసి వచ్చాయి. అమ్మ, నాన్న జాగ్రత్త. కన్న కొడుకు మనసు అర్థం చేసుకోలేకపోయారు కదండి. నన్నేం చేయమంటావు? ప్రభా, వెళ్ళిపోతున్నావా? ఓహో, అక్క దొరికిందా? దొరకలేదక్కా, బాగా వెతుకో. సరే ప్రభా, చిన్న హెల్ప్ చేయవా? నా మెడలో $1 ఎక్కడో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్దు. సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. బాయ్. నువ్వు స్టెప్స్ భలే సూపర్ గా వేసావి. థ్యాంక్స్. అది నువ్వైనా వేయొచ్చు, నీలా వేయలేదుగా. ఫీల్ అవ్వకు, నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను గాని నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో, నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. ప్రభా, లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. ఏ ప్రభా, ఆగు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను.
నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం. ఇంక నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రభా. ప్రభా, అమ్మా నందిని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా. మీ తాతయ్య, అత్తయ్య, మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేశావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడివేరా. నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమేనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని 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 ఏంట్రా నందిని? మర్చిపోదాన్ని. పద. అయితే అమ్మ నందిని, ఎవరి దగ్గరికి రావద్దు. ఏం చేస్తావు? నన్ను ఆగు. మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరేమో, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను. నందిని తొందరపడకమ్మా. ప్రభా నేను లవ్ చేయలేదు, చెయ్యడు కూడా. ప్రభా నన్ను ప్రేమించట్లేదు. అది లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిషా నాకు అన్నీ చెప్పింది, నేను విన్నాను. నాన్న, నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభా నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రేయ్, మీ నాన్నకి మాట ఇచ్చాను. ఏంట్రా ఇచ్చేది? ఎన్నాళ్ళు మేము సత్యామో బతికామో పట్టించుకోకుండా ఇప్పుడు మనోడు ఇష్టపడ్డాడని అన్ని మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రేయ్, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషి నన్ను కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు
నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకేరా రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం లేని నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. రే, ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నా అల్లుడు. నీ కొడుకు బంగారం రా. వద్దురా, మళ్ళీ నా వల్ల మీరు. వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒరే విషయం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందేంటి? నందిని, దీనివల్లే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నావు. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు కదా, ఆ కథని ఇప్పుడు నిజం చేస్తాన్రా. అది బతకూడదు, చంపేయండ్రా. తనంటే నాకు ప్రాణం. కావాలంటే నన్ను చంపండి. ప్రభా, నేను చేయదు. ప్రభా లేకుండా నేను బతకలేదు. డార్లింగ్, ఆయన మన ఏం చేయడు. అటు చూడే. సార్కి మనం అన్న మన లవ్ స్టోరీ అన్న ప్రాణం కదా సార్? ఏం చూడు, ఏం చూడు.